ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు పరిసమాప్తం. అందమైన తెప్పపై దేవేరి సమేత మలయప్ప స్వామి జలవిహారం. అమరావతిలో ఈ నెల 15న వైభవంగా శ్రీనివాస కళ్యాణం. వెంకటపాలెంలో భక్తులకు సమున్నతమైన సదుపాయాలు. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ ఈవోల వెల్లడి. ఘనంగా శ్రీ అమృతవల్లి సమేత ప్రహ్లాద వరదుని కళ్యాణోత్సవం. దిగువ అహోబిలంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో మహాసంప్రోక్షణ. ఆగమోక్తంగా వైదిక క్రతువులు, యాగశాల కార్యక్రమాలు. శ్రీనివాస కళ్యాణోత్సవానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. వెంకటపాలెంలో సదుపాయాలు పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రుల బృందం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించిన తెప్పోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి తెప్పోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పట్టు పీతాంబరాలు, వజ్రాభరణాలు, మల్లెపూల మాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. ఇక తెప్పోత్సవాలలో చివరి రోజున తెప్పకు విశేషంగా అలంకరణ చేశారు. రోజ్ పెటల్స్తో పాటు 3.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 1000 కట్ ఫ్లవర్స్తో, అలాగే రంగురంగుల విద్యుత్ దీపాలతో తెప్పను చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పుష్కరిణి జలాల్లో ముగ్ధ మనోహరంగా విహరిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివార్ల దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికి తెప్పల కోనేటమ్మ, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు. ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి, 4 వేదాలదే నీ దరులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరగనుంది.
ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం గత 10 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిగా భక్తులు స్వామివారి కళ్యాణానికి తరలి రానుండటంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు అమరావతిలో మకాం వేసి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టీటీడీ చైర్మన్, ఈవోలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు శ్రీనివాస కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులకు సమున్నతమైన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈరోజు ఉదయం తెలగపూడిలో రైతుల సమీక్ష చేశాం. సుమారు 1000 మంది రైతులు, జేఏసీ నేతలు అందరూ కూడా హాజరయ్యారు. వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలి, వాళ్ళందరికీ కూడా పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. సుమారు 30,000 కోట్లకు పైగా ఫస్ట్ ఫేజ్ లో టెండర్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరిగిన తర్వాత పనులు ప్రారంభించాలని ఆయన ఆలోచన. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు టీటీడీని ఆదేశించటం, ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వల్ప వ్యవధిలో ఇంత బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు. అత్యంత వైభవంగా జరగబోయే కళ్యాణానికి ముఖ్యమంత్రి తరఫున, టీటీడీ బోర్డు తరఫున నా విన్నపం, ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో భాగస్వామ్యం కావాలని. వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా నేను మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ గుంటూరు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. ఈ నెల 15వ తారీఖున సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం జరగబోతుంది. దానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. టీటీడీ తరపు నుంచి వివిధ ప్రాంతాల్లో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఎక్కడైతే శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తామో అక్కడంతా సస్యశ్యామలం అవుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ అధికారులు, జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారితో కూడా 2 కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకుని జిల్లా అధికారులందరితో కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 27,000 మంది భక్తులు సుమారుగా వస్తారని అంచనా వేస్తున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఇక్కడ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. వారికి శ్రీనివాస కళ్యాణం వారు సంతృప్తికరంగా దేవుడి దర్శనం చేసుకుని శ్రీనివాసుని ఆశీస్సులు పొందడం, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ వేదిక చాలా వైభవంగా చేస్తున్నాము. రాజధాని ప్రాంతంలో, అలాగే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీ బోర్డులు పెట్టడం, హోర్డింగ్స్ పెట్టడం, అలాగే వివిధ ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం, అలాగే ఇక్కడ చూడటానికి వచ్చిన భక్తులకు శ్రీనివాస కళ్యాణం చూడటానికి వీలుగా కొద్దిగా దూరంగా కూర్చున్నా కానీ కనిపించే విధంగా ఎల్ఈడి స్క్రీన్స్, పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ చేయడం, 2 పెద్ద స్క్రీన్స్, 15 చిన్న స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా జనరేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు విభాగంతో, విజిలెన్స్ విభాగంతో కోఆర్డినేట్ చేసుకుని సుమారుగా 120 మంది విజిలెన్స్ సిబ్బంది, అలాగే సుమారు 600 మంది పోలీస్ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ విభాగం నుంచి దీంట్లో సెక్యూరిటీ చూసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే డ్రోన్ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలు, 70 సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షణ కోసం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అన్ని విభాగాలకు కూడా కోఆర్డినేట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా చేస్తున్నాము. అలాగే పార్కింగ్
యొక్క అవసరం ఉంది. ఎందుకంటే చాలా వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ వాహనాలన్నిటి కూడా ఇబ్బంది లేకుండా సుమారుగా 3000 పార్కింగ్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కింగ్ కూడా డెవలప్ చేసి ఇక్కడ జేసీబీలు పెట్టి పార్కింగ్ అంతా కూడా పోయిన వారం రోజులు ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే శ్రీవారి సేవకులు సుమారు 2000 మంది శ్రీవారి సేవకుల్ని వారి సర్వీసెస్ ఉపయోగించుకొని వారి ద్వారా అన్ని రకాల సేవలు కూడా టీటీడీ సిబ్బందితో అలాగే జిల్లా యంత్రాంగం సంబంధించిన సిబ్బందితో కూడా అన్ని రకాల సేవలు కూడా అందించడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి అంటే 4:30 నుంచి 6:30 దాకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దాని తర్వాత కళ్యాణం ప్రారంభం అవుతుంది. భక్తులకు అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ఇలాంటి ఏర్పాట్లు కూడా అన్ని కూడా పకడ్బందీగా చేస్తున్నాము. అలాగే రాజధానిలో ఉన్న ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారం అందరికీ కూడా ముఖ్యమంత్రి గారి నిర్దేశంతో అందరికీ కూడా ప్రతి ఫ్యామిలీకి కూడా ప్రతి ఇంటికి కూడా ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది రాజధాని ప్రాంతంలో 24 గ్రామాల్లో. అలాగే ఎస్విబిసి ఈ శ్రీనివాస కళ్యాణాన్ని లైవ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. లోగో లేకుండా మీడియా వారికి లైవ్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా. అలాగే ఇక్కడ పరిశుభ్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా 100 టాయిలెట్స్ స్పెషల్ గా టాయిలెట్స్ పెట్టడం, అలాగే పరిశుభ్రత చూసుకోవడానికి కార్మికుల్ని అదనంగా ఉపయోగించడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వైద్య విభాగం నుంచి అంబులెన్సెస్ ఉపయోగించడం, అంబులెన్సెస్ ఇక్కడ పెట్టడం, అలాగే పారామెడికల్ సిబ్బంది అలాగే వైద్యులని అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. సుమారుగా 300 బస్సులు రవాణా సౌకర్యం కోసం ఈ ప్రాంతంలో ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బంది లేకుండా కూడా అవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాలు సుమారు 4:30 నుంచి ఈ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు 4 నుంచి 6:30 దాకా ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ కళాకారిణి శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారి శ్రీనివాస సంకీర్తనం ఉంటుంది. దాని తర్వాత చెన్నైకి చెందిన ప్రియా సిస్టర్స్ బృందం అన్నమాచార్య సంకీర్తనలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్, మిగిలిన ప్రజాప్రతినిధులు, రాజధాని రైతులు, వివిధ గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ పాల్గొంటారు. ఓం నమో వెంకటేశ్వర. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, ఎం శాంతారాం, ఎంఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలం భక్తుల జైనారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. దిగువ అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువుతీర్చారు. అనంతరం ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి భక్తుల దైవనామ స్మరణల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం వేదికపై శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేద మంత్రోచ్చరణల నడుమ సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెంకటపాలెంలో వైభవపేతంగా జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవానికి రైతులు, ప్రజలు తరలివచ్చి స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు.
ఈ మేరకు వెలగపూడిలో రాజధాని గ్రామాల రైతుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు శ్రీనివాస కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వీలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు చైర్మన్ వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు, అలాగే రాష్ట్ర మంత్రులు శ్రీనివాస కళ్యాణోత్సవ ఏర్పాట్లను వెంకటపాలెంలో పూర్తి స్థాయిలో పరిశీలిస్తారని బిఆర్ నాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్ పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. వారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ రైతులతో కలిసి చిట్ చాట్ చేసి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానించాను ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈరోజు వచ్చి రైతులతో అందరితో కూడా ఇంట్రాక్ట్ జరగడం జరిగింది. నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు అమరావతికి వచ్చాను, కానీ నేను రైతులను కలవలేకపోయాను. ఇప్పుడు ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులైతే ప్రజలైతే అందరూ కూడా పేరుపారిన ఆహ్వానం పలకదామని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అక్కడ కళ్యాణంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారిగా తిరుపతి ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు గురువారం తిరుమలలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్ధన్ రాజు దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం హర్షవర్ధన్ రాజు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓగా అదనపు బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారిని సేవించడం అనేది, స్వామివారి సన్నిధిలో ఉండడం అనేది చాలా గొప్ప అవకాశం. నేను ప్రస్తుతం ఎస్పీ తిరుపతిగా పనిచేస్తున్నాను. నాకు ఈరోజు అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. సో దీనికి ప్రభుత్వానికి నా ప్రత్యేకమైన, మా డీజీ సార్కి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అట్లాగే వచ్చిన అవకాశాన్ని చాలా నిబద్ధతతోటి యాత్రికుల సౌకర్యార్థం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంతగా మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల కమిటీ పరిశీలించింది. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పి నారాయణ, కందుల దుర్గేష్లు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మణులతో కలిసి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. శ్రీనివాస కళ్యాణం జరిగే ప్రధాన వేదిక, పరిసర ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మంత్రులు ఆరా తీశారు. వేలాది మంది భక్తులు కళ్యాణోత్సవ వీక్షణకు తరలిరానుండటంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా వసతి సౌకర్యాలతో పాటు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మంత్రుల బృందం కళ్యాణ ఏర్పాట్లపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆలయాన్ని నిర్మాణం చేయడానికి నాడున్నటువంటి టీటీడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థలాన్ని సిఆర్డిఏ నుంచి మరి అప్పుడు కూడా సిఆర్డిఏ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారాయణ గారు ఈ స్థలాన్ని కేటాయించడం, ఇక్కడ ఆలయ నిర్మాణ కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది. అయితే చాలా కాలం తర్వాత ఇది వినియోగంలోకి రావడానికి మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఇవాళ ఆలయం అనేటువంటిది ఒకటి నాడు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్వ వైభవానికి రావడానికి అనేక కార్యక్రమాలను తీసుకుంటూ ఉంది టీటీడీ కార్యవర్గం. టీటీడీ చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా వచ్చారు ఇవాళ. మరి ముఖ్యంగా 15వ తారీఖున శ్రీనివాస కళ్యాణాన్ని
అత్యంత వైభవోపేతంగా ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సూచనల మేరకు ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయం దగ్గర శ్రీనివాస కళ్యాణం అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అనేక జిల్లాల్లో కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు. కానీ దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. అమరావతి రాజధానిగా నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఏర్పాట్లన్నీ కూడా రాజధాని ఏర్పాట్లు అత్యంత వేగవంతంగా మా సిఆర్డిఏ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో త్వరితగతిన పనులు మొదలై రాజధాని సమకూరబోతూ ఉంది మనకి. ఈ సందర్భంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళకి శ్రీనివాస కళ్యాణాన్ని ఇక్కడ చేసి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞానికి శ్రీకారం చుడదాం. ఆ కళ్యాణ వైభవంతో అమరావతి కూడా అత్యంత వైభవపేతంగా రాజధాని ఉండే విధంగా ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా, ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడాలి. ఇది ఒక మహాయజ్ఞం. దీనిలో భగవంతుని ఆశీస్సులు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి శ్రీనివాస కళ్యాణాన్ని 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రాంగణంలోనే పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి చెప్పడం జరిగింది. దానికి దేవాదాయ శాఖ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి నాయకత్వంలో బోర్డు సభ్యులు, దేవస్థానం యొక్క ఈఓ, అడిషనల్ ఈఓ, జాయింట్ ఈఓలు అందరూ కార్యవర్గం అంతా కలిసి ఇది చాలా గొప్పగా నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించి ప్రధానంగా ఇక్కడికి రేపు వివిఐపీలు ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళకి మార్గం ఎట్లా, సీటింగ్ ఎట్లా, అలాగే విఐపీల సీటింగ్ ఎట్లా, ఇవన్నీ కూడా పరిశీలన చేసి అధికారులతో సమీక్షించుకోవడానికే మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాం. 15వ తారీఖు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా, అలాగే గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటి వారితో మిగిలినటువంటి హైకోర్టు జడ్జెస్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారిని కుటుంబ సమేతంగా రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం పుబ్బను పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపి అమ్మవారికి శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. ఆపై పాలు, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధన పూజ, యాగశాల వాస్తు హోమం, అగ్ని ప్రతిష్టాపనం, అకల్మష హోమం, యజమాన సంకల్పం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పంచగవ్య ప్రాసనం, రక్షాబంధనం కార్యక్రమాలను నిర్వహించి నైవేద్యాలను సమర్పించి మంగళహారతులు అందజేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంకు అనుబంధాలయంగా ఉన్నటువంటి అలిపిరి శ్రీ పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గత 10 రోజులకు ముందుగా స్వామివారికి బాలాలయం చేసి స్వామివారి ఆలయంలో చేయవలసినటువంటి మరమ్మతులంతా కూడా త్వరితగతిన దేవస్థానం వారు పూర్తి చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుంచి స్వామివారి యొక్క ఆలయ జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహించాలని అధికారులు ఆగమ సలహాదారులు నిర్ణయించిన మేరకు నిన్న సాయంకాలం అంకురార్పణతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. ఈరోజు పొద్దున్న వచ్చినటువంటి ఆచార్య వృత్తి యజమానులందరికీ కూడా రక్షాబంధనం కార్యక్రమం జరగబోతుంది. ఈ రక్షాబంధనంలో భాగంగా ముందుగా ఆచార్యవరణం చేసుకుని విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తార్థం అకల్మష హోమం నిర్వహించి పంచగవ్యాదివాసము అలాగే రక్షాబంధన పూజ చేసి వచ్చినటువంటి ఋత్విక్కులందరికీ కూడా పంచగవ్య ప్రాసనం చేయించిన తర్వాత ఋత్విక్కులకు యజమానులకు రక్షాబంధనం చేసి అందరూ కూడా దీక్షా స్వీకరణ చేయడంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంకాలం నుంచి 13వ తారీఖు అనగా ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా స్వామివారికి సంబంధించినటువంటి యాగశాల వైదిక కార్యక్రమాలంతా కూడా శ్రీవైఖానస భగవత్ శాస్త్రీత్యా నిర్వహించి 17వ తారీఖు పొద్దున్న స్వామివారిని జీవకళంతా కూడా తిరిగి మూలమూర్తులకు గోదామవారికి విమాన కలశంలో ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. 17వ తారీఖు మధ్యాహ్నం నుంచి భక్తుజనులందరికీ కూడా తిరుపతి పురవాసులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి గోదామవారి యొక్క పునర్దర్శనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 5 రోజులు జరిగేటువంటి ఈ వైఖానస ఆగమశాస్త్రరీత్యా యాగశాలలో నిర్వహించేటువంటి వైదిక కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇటువంటి ఎంతో మహత్తరమైనటువంటి కార్యక్రమాలంతా కూడా ఆలయంలో జరగబడుతుంది. కాబట్టి ఈ 5 రోజులు పంచగవ్యాదివాసము, క్షీరాదివాసము, మహాశాంతి కలశ అభిషేకము, స్వామివారిని బాలాలయం నుంచి యాగశాలకు కుంభరూపంలో కళలన్నీ కూడా తీసుకుని మళ్ళీ స్వామివారికి కుంభాభిషేకం, ఇలాగా శయనాదివాసంతో సహా ఎన్నో కార్యక్రమాలంతా కూడా చాలా చక్కగా నిర్వహించబడతాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం చాలా చక్కగా నిర్వహించారు. భక్తులందరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఇక గురువారం సాయంత్రం యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, బాలాలయం వద్ద స్వామివారి విమానం, ఆండాళమ్మవారి విమానం, స్వామివారి పాదాలు, శ్రీచక్రం, ద్వారపాలకులకు కళాపకర్షణ చేసి ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చారు. అనంతరం కుంభారాధన, మహానైవేద్యం, ఉక్తహోమాలను నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం, పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞానప్రసనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నిలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టువస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానందిలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామివారికి 16 రోజుల పండుగను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు పలు విశేష క్రతువులను జరిపారు. మాస శివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ అర్చకులు నిర్వహించిన అంకురార్పణలో నవధాన్యాలు, మొలకలు రావడంతో వాటిని ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండంలో కలిపారు. రథదేవతలను ఉద్వాసన చేసి నైవేద్యాలు సమర్పించారు.
శ్రీరంగనాథుడు వెన్నత్తాళి అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. నెల్లూరు నగరం పెన్నా నది తీరంలో నెలవైన శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీరంగనాథ స్వామివారికి కాసుల పేరు, బంగారు రత్నాభరణాలు, పుష్పాలతో వెన్నత్తాళి అలంకరణ చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. రంగ రంగ రంగపతి రంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాల తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కళ్యాణాన్ని నిర్వహించారు. అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చూడచక్కటి కళ్యాణ వేదికపై కొలువు తెచ్చి వేద పండితులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, రక్షాబంధనం తదితర వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. ఇక కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో వేంచేసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చూడచక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను సంప్రదాయ శోభితంగా నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ ఓంకారేశ్వరుని శివలింగానికి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత నాగాభరణ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా కదిరిపట్టణంలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో సింహవాహన సేవ జరిగింది. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా అలరాడుతున్న ఖాద్రి నృసింహుని ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులను చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి సింహవాహన సేవ కనుల పండుగగా జరిగింది. భక్తులు జైనారసింహ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.